హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేసే మ్యాంగో తాండ్ర ప్రిపరేషన్ మీకు చూపిస్తున్నాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది కదా. మనం మ్యాంగోస్ని తోలు తీసుకొని లోపల ఉన్న గుజ్జంతా ఒక మిక్సీ జార్లో తీసుకొని బాగా గ్రైండ్ చేసుకుంటే చూడండి ప్యూరీలా తయారవుతుంది కదా. ఇప్పుడు దీన్ని మనము ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ కూడా వేసిద్దామండి. ఇది కొంచెం థిక్నెస్గా అవుతే సరిపోయిద్దండి. ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు. చూడండి కొంచెం లైట్గా థిక్నెస్గా అయిన తర్వాత మనం షుగర్ అనేది యాడ్ చేసుకుందాం. కొంచెం లైట్గా వీటెక్కిన తర్వాత షుగర్ అనేది యాడ్ చేసుకుందాం. వెంటనే యాడ్ చేయొద్దు. చూడండి మీకు స్వీట్నెస్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. మీరు తీసుకునే ఫ్రూట్స్ బట్టే స్వీట్నెస్ అనేది వేసుకోవాలండి. నేను తీసుకునేవి కొంచెం స్వీట్గానే ఉంటాయి కదా, మరీ ఎక్కువేమీ వేయట్లేదు. నేనైతే ఒక 3 స్పూన్స్ వరకు షుగర్ అనేది వేస్తున్నాను. చూడండి 3 స్పూన్స్ వరకు షుగర్ వేసుకొని ఇది బాగా కొంచెం కరగాలండి. కరిగిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేద్దాం. చూడండి కొంచెం షుగర్ వేయగానే కొంచెం పలుచదనం అనేది వచ్చేస్తుంది కదా. ముందుగా కొంచెం అయితే థిక్నెస్గా అవుతూ సరిపోయిద్దండి. చూడండి మనం వేయగానే వెంటనే పలుచగా వచ్చేస్తుంది షుగర్ అనేది కరిగిన తర్వాత. చూడండి కొంచెం థిక్నెస్గా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి అలాగా తిప్పుతూ ఉండాలండి. ఐలో పెడితే మాడిపోద్ది కదా. చూడండి షుగర్ అన్నీ యాడ్ చేసి ఈ థిక్నెస్గా ఉండేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోయిద్ది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఏదైనా ఏ ప్లేట్లో తీసుకోవాలనుకుంటే దానికి కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా అప్లై చేసుకుంటూ మనం చేసేది వేసుకుందాం. కొంచెం పలుచగానే వేసుకోండి, తొందరగా డ్రై అయిపోద్ది. సన్లైట్ కిందైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్యాన్ కిందైనా పెట్టేసిన 1 డేలోకి మొత్తం అంతా అయిపోద్దండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఈ సమ్మర్ కదా, మ్యాంగోస్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా, ఈ టైంలో చేసుకుంటే బాగుంటుంది. బయట కొనే కంటే ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటాయి. చూడండి అలాగా పలుచగా చేసుకుందాం. మిగతావన్నీ నేనైతే నాకైతే 4 ప్లేట్స్ వరకు అవుతుంది. చిన్న చిన్న ప్లేట్స్ కదా, పెద్దదైతే ఒక ప్లేట్లో అయిపోద్ది. నేనైతే 4 ప్లేట్స్ వరకు నాకు అవుతుంది. సన్లైట్ కింద అయితే నేను పెట్టుకుంటున్నాను. మొత్తం 4 ప్లేట్స్ అయ్యేవి నాకు. చూడండి సన్లైట్ కింద 1 డే మొత్తం పెట్టుకుంటే మొత్తం డ్రై అయిపోద్ది. చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. చూడండి మనం అన్ని లేయర్స్ ఒకే దగ్గర పెట్టేసుకొని మనం కట్ చేసి పెట్టుకుందాం. బాగా పర్ఫెక్ట్గా ఇలా అంతే వచ్చేసేయండి. ఇంకేం చేయవసరంలే. చూడండి చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. లేయర్స్ బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి. చాలా చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. బయట కొనే కంటే ఒకసారి ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటాయి కదా, ఈ టైంలోనే ట్రై చేయండి. మనం ఇంట్లో చేసుకుంటే ఏదైనా టేస్ట్గానే ఉంటుంది, బయట కొనే కంటే. అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటే కదా తెలుస్తుంది మనకు కూడా. అలాగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా బాగుంది కూడా, టేస్ట్గా ఉంది కూడా. పిల్లలు ఇష్టంగా తిన్నారు. మాకైతే చూడండి ఎంత బాగుందో. బయట కొనే షాప్లో కొనే తాండ్రలాగే ఉంది కదా. చూడండి బాగుంది కదా. ఇంకా మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. లేస్ ఎలా షాప్లో ఎలా కొంటే అట్లానే వస్తుందో అలానే వచ్చిందండి. చాలా బాగుంది. తింటుంటే టేస్ట్ కూడా చాలా బాగుంది. మంచి ఫ్రూట్స్తో కదా మనం చేసుకుంటాం. చూడండి లేస్ కూడా నీట్గా వస్తున్నాయి. మన వీడియోస్ ఫస్ట్ టైం చూసేవారు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మన వీడియోస్ అనేది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.